ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులారా, ఈరోజు ఒక అమూల్యమైన అంశము ద్వారా ఒక అమూల్యమైనటువంటి సందర్భాన్ని బట్టి ఈరోజు మీ ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా వచ్చి ఉన్నది. ఎందుకంటే క్రైస్తవ్యం అనేది యథార్థమైనది. క్రైస్తవ్యం అనేది ఎదుటివానికి సమాధానం చెప్పడానికి ఎప్పుడూ కూడా సంసిద్ధమై దేవుడు ఎంతో మహోత్తరమైన జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించాడు. అయితే ఈరోజు కొంతమంది తమ అపార్థం చేసుకోవడమే కాకుండా అలాగే క్రైస్తవ్యం మీద విషం కక్కుచు చాలామంది పబ్బం గడుపుకుంటున్నారు. ఈరోజు అన్యులు వాళ్ళ పూజా పురస్కారాలు ఏమిటి ఇవన్నీ కూడా చక్కగా సాగించుకుంటున్నారు. అలాగే క్రైస్తవులు కూడా వాళ్ళ భక్తి జీవితం కొత్తగా సాగించుకుంటున్నటువంటి ఈ సందర్భంలో చాలామంది ఈ మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ పబ్బం గడుపుకోవడానికి బైబిల్ మీద యేసు మీద ఎప్పటికప్పుడు బురద జల్లుకుంటూ అమాయకులను తెంగరోళ్లను డెబిట్లు పిలుస్తూ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు ప్రశ్నిస్తూ వెకిలి నవ్వులు నవ్వుతున్నటువంటి కరుణాకర్ సుగుణ గారు. ఎందుకంటే ఒక తిక్కలోని కాకేసి క్రైస్తవులందరికీ ఇతనే ప్రతినిధి అన్నట్టుగా, లేదా క్రైస్తవులందరికీ ఇతనే సమాధానం చెప్తాడు అన్నట్లుగా, మరి అతను కేకేసిన తర్వాత అతనేమో స్టూడియోకి తీసుకెళ్ళిన తర్వాత అతని మరింత చీఫ్గా చూస్తూ అతను మరింతగా వెర్రివాడిగా చూస్తూ వెకిలి నవ్వుతూ ఏదో క్రైస్తవ్యాన్ని అంతటి నేను ఉద్ధరించినట్టు, క్రైస్తవ్యాన్ని అంతటిని కూడా నేను కాలకేసికి తక్కేస్తున్నట్టుగానే ఈ కరుణాకర్ సుగుణ అనేటువంటి వ్యక్తి మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. ఇక విషయంలోకి వెళ్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 25వ వచనాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. కన్యకల విషయమై ప్రభు యొక్క ఆజ్ఞ నేను పొందలేదు కానీ నమ్మకమైన వాడనే ఎండుటకు ప్రభు వలన కనికరం పొందిన వాడనే నా తాత్పర్యము చెప్పుచున్నాను. కన్యక అంటే వివాహము కానీ ఒక చిన్నది కన్యకను గూర్చి చెప్పాలనుకుంటున్నాను అని పౌలు గారు ప్రతి ఒక్కరి కోసం చెప్పారు. భార్య కోసం చెప్పాడు, భర్త కోసం చెప్పాడు, పిల్లలు ఎలా ఉండాలో చెప్పాడు, విశ్వాసులు ఎలా ఉండాలో చెప్పాడు, సంఘం ఎలాగా ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవాలో చెప్పాడు, సంఘ పెద్దల కోసం చెప్పాడు. అలాగే ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరి కోసం చెప్పడం ప్రారంభించాడు, ప్రతి ఒక్కరి కోసం చెప్పాడు. ఇక కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలోకి వచ్చేసరికి వివాహ విషయం కోసం మాట్లాడుతూ వివాహ బాంధవ్య జీవితం కొరకు భార్యకి చెప్పవలసింది భార్యకి, భర్తకు చెప్పవలసింది భర్తకు చెబుతూ, అలాగే కన్యకలు అంటే వివాహము కాని ఆడపిల్లల కోసం మాట్లాడుతున్నాడు. చూడండి, కన్యకల విషయమై ప్రభు యొక్క ఆజ్ఞ నేను పొందలేదు కానీ నమ్మకమైన వాడనే ఉండుటకు ప్రభువు వలన కనికరం పొందిన వాడినే నా తాత్పర్యము చెప్పుచున్నాను. ఇప్పటి ఇబ్బందిని బట్టి పురుషుడు తానున్న స్థితిలోనే ఉండుట మేలని తలంచుకొనుచున్నాను. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి పురుషుడు తానున్న స్థితి బట్టే ఉండుట మంచిదని తలంచుచున్నాను. భార్యకు బద్ధుడై ఉంటివా విడుదల కోరవద్దు, భార్య లేక విడిగానుంటివా వివాహం కోరవద్దు. అయినను నీవు పెండ్లి చేసుకొనినను పాపం లేదు, కన్యక పెండ్లి చేసుకొనినను ఆమెకు పాపం లేదు. పెళ్లి అనేది, వివాహం అనేది పాపం అని కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ భార్యాభర్తల దాంపత్య జీవితం ఎటువంటి పరిస్థితుల్లో పాపం కాదు. ఎందుకంటే ఏదైనా వనంలో దేవుడు ఏర్పరచినటువంటి అపురూపమైనటువంటి వివాహ బాంధవ్య జీవితం. ఇక పురుషునిగాను స్త్రీగా నిర్మాణం చేసిన దేవుడు వీళ్ళిద్దరు యొక్క జీవన విధానంలో భార్యకు నచ్చి భర్తకు నచ్చపోవచ్చు, భర్తకు నచ్చి భార్యకు నచ్చపోవచ్చు, భర్త ఇష్టానుసారంగా భార్య ఉండకపోవచ్చు, భార్య ఇష్టానుసారంగా భర్త ఉండకపోవచ్చు. ఇలా కొన్ని శరీర సంబంధమైనటువంటి ఉపద్రవాలు రావటం, కొన్ని శరీర సంబంధమైనటువంటి వాటిలో వాళ్ళు మునిగిపోవటం, భక్తి కొనసాగించాలనే తలంపు కలిగిన భక్తిని కొనసాగించలేనటువంటి పరిస్థితి. అందుకనే క్రైస్తవుడు సైనికుడు, యుద్ధ రణరంగంలో ఉంటాడు. ఒక మహానుభావుడు పాట రాశాడు, ఏంటంటే క్రైస్తవ జీవితమే పోరాటం, బ్రతకడానికి ఎందుకెంత ఆరాటం అని ఉంటుంది. అలాగే సైనికుడైన వాడు యుద్ధములో తను చేర్చుకున్న వాడిని విజయం చేకూర్చడానికి సర్వదా ప్రయత్నం చేస్తాడు. గనక ఈ జీవనోపాధిలో, ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనక అని తిమోతికి పౌలు గారు ఉత్తరం రాస్తూ తిమోతి గారు చెప్తారు. ఏమనంటే
ఇది జీవన వ్యాపారం. ఈ జీవన వ్యాపారంలో నువ్వు చిక్కుకున్నావు అనుకో, సపోజ్ భార్య, పిల్లలు, అన్న, చెల్లి, తమ్ముళ్ళు, ఈ భార్య సంబంధించినటువంటి పిల్లలు, వీళ్ళందరినీ పోషణాధారంలో నువ్వు మునిగిపోయి ఒకవేళ దేవునికి దూరం అయిపోతావేమో జాగ్రత్తగా అనేసి తిమోతికి హెచ్చరించడం. అలాగని అందరికీ హెచ్చరించడం లేదు. ఎందుకంటే కొంతమంది దేవునికి సమర్పించుకుంటారు, తన యవన ప్రాయంలో దేవునికి సమర్పించుకుంటారు. అలా సమర్పించుకున్న వాళ్ళు దేవుని కొరకు ఆలోచిస్తూ ఉంటారు. లేదు, దేవుని కోసం ఆలోచించకుండా యవన ప్రాయంలో వివాహం చేసుకుని, అది పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, భార్యను ఎలా సంతోషపెట్టాలనేమో భర్తను ఎలా సంతోషపెట్టాలని భార్య, వారు ఈ జీవన వ్యాపారంలో చిక్కుకుపోతారు. కనుక దాన్ని ఇంటిమేషన్ ఇస్తున్నాడు ఆయన. ఆయనను నువ్వు పెండ్లి చేసుకున్నాను పాపం లేదు, కన్యక పెండ్లి చేసుకున్నాను మీకు పాపం లేదు, అయితే అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును, అవి మీకు కలగకుండవలని కోరుచున్నాను. సహోదరులారా, నేను చెప్పినదేమనగా కాలము సుకుంచితమై ఉన్నది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్య లేనట్లును, ఏడ్చువారు ఏడవనట్లును, సంతోషించువారు సంతోషపడినట్లును, కొనువారు తాము కొనినది తమది కానట్లును, ఈ లోకం అనుభవించేవారు అమితంగా అనుభవింపకుండునట్లును ఉండగలను. ఇవాళ అనగా ఈ లోకపు నటన గతించుచున్నది, మీరు చింతలేని వారు ఉండవాలని కోరుచున్నాను. పెండ్లి కాని వాడు ప్రభువును ఎలాగ సంతోష పెట్టవాలని ప్రభు విషయమే కార్యంలో గురించి చింతించుచున్నాడు. పెండ్లి అయిన వాడు భార్యను ఎలాగ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గురించి చింతించును. అటువల్లనే పెండ్లి కాని స్త్రీ కన్యక తాను శరీరమందు ఆత్మయందు పవిత్రాండ్రయుండుటకు ప్రభు విషయమైన కార్యంలో గురించి చింతించుచుందురు కానీ పెండ్లైనది భర్తని ఎలా సంతోష పెట్టవాలని శరీర విషయంలో గురించి చింతించున్నది. ఈ ఇంటెన్షన్లో మాట్లాడుతూ మీకు ఉరియొద్దవలని కాదు, కానీ మీ యోగ్యమైన ప్రవర్తనులై తొందర ఏమీ లేక ప్రభు సన్నిధానవర్తులై ఉండవాలని ఇది మీ ప్రయోజన నిమిత్తమే చూపుచున్నాను. ఎందుకంటే ఈరోజు కొంతమంది అజ్ఞానులు బైబిల్ సరిగ్గా చదవరాక, దాంట్లో ఉన్నటువంటి యథార్థత తెలియక వక్రీకరించడానికి ఎక్కువ శాతం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ వక్రీకరణ గూర్చి మాట్లాడుతూ అంటున్నాడు అక్కడ 36వ వచనంలో, అయితే ఒకని కుమార్తెకు అనగా కన్యకకు, వివాహం కాని ఒక కన్యకకు ఈడు మించిపోయి ఎడల ఆమెకు వివాహము చేయవలసి వచ్చిన ఎడలను ఆమెకు వివాహము చేయకపోవుట యోగ్యమైనది కాదని ఒకడు తలంచిన ఎడల అతడు తన ఇష్టము చొప్పున పెండ్లి చేయవచ్చును, అందులో పాపం లేదు. ముందు ఈ ఫస్ట్ పాయింట్ నేను వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. అక్కడ అయితే ఒకని కుమార్తెకు కన్యకకు ఈడు మించిపోయిన ఎడల అంటే వివాహ సమయం కాస్త మించిపోయిన ఎడల ఆమెకు వివాహము చెయ్యవలసి వచ్చిన ఎడలను ఆమెకు వివాహము చెయ్యకపోవుట యోగ్యమైనది కాదని ఒకడు తలంచిన ఎడలను అతడు తన ఇష్టము చొప్పున పెండ్లి చేయవచ్చును అన్నాడు. అంటే ఆ అమ్మాయి ఇష్టమే లేదా, ఆ అమ్మాయి ఇష్టంతో పని లేదా, ఆ అమ్మాయి ఇష్టముతో ఏ పని లేకుండానే తండ్రికి ఇష్టం వచ్చినట్లుగా చేసేస్తారా పెళ్ళి అని ఒక మాది మాట్లాడడం మనం విన్నాం. ఇక ఆ అమ్మాయికి ఇష్టం వచ్చినట్లు చెయ్యరు, ఎందుకంటే ఈడు మించిపోయింది. నాకు తెలిసి ఒక సహోదరు ఉంది, 2 సహోదరులు ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు ఇక్కడికి ఇంకానే 50 సంవత్సరాలు వచ్చేసినాయండి, 50 years. ఇక యవన ప్రాయం దాటేసి ఇంచుమించు లేదంటే 20 సంవత్సరాలు అయింది, 20-30 సంవత్సరాలు అయింది యవన ప్రాయం దాటేసి. ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు వస్తలేదు. కారణం ఏంటంటే యవన కాలంలో పెళ్లి కోసం వాళ్ళ తల్లిదండ్రులు చాలా ప్రయాసపడ్డారు. ఇది పలానా సంబంధం తీసుకొచ్చాం అంటే ఆడపిల్ల రిజెక్ట్ చేసేవారు. ఎందుకంటే అమ్మాయి బాగా చదువుకుంది, నాకు తెలిసిన అమ్మాయి బాగా చదువుకుని ఎన్ని సంబంధాలు తీసుకొచ్చినా సరే నాకు నచ్చలేదని చెప్పేది. కారణం ఏంటి? ఆమెలో ఒక మనస్సులో ఒకటి ఉండిపోయింది, దృఢంగా. ఏమని ఉండిపోయిందంటే, నేను వివాహం చేసుకోవాలి అనుకుంటే నేను జాబ్ కొట్టాలి, ప్రైవేట్ జాబ్ కాదు గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, నాకు కాబోతున్న భర్త కూడా గవర్నమెంట్ జాబ్ అయ్యి ఉండాలి. అంటే ఇద్దరు ఎంప్లాయీస్గా ఒక బిల్డింగ్ కట్టుకోవాలి, ఆ బిల్డింగ్లో సెటిల్ అవ్వాలి, సెటిల్ అయిన తర్వాత పిల్లలు కనాలి. ఇది వాళ్ళ యొక్క ప్లానింగ్, ఆ అమ్మాయి ప్లానింగ్, ఆవిడ ప్లానింగ్. అయితే 20వ సంవత్సరంలో వివాహానికి ఎంతో ప్రయత్నం చేస్తున్న అమ్మాయికి ఎన్ని సంబంధాలు తీసుకొచ్చినా సరే నాకు ఈ అబ్బాయి నచ్చలేదని రిజెక్ట్ చేసేది. అంటే వాళ్ళ ఇష్టానికి
వాళ్ళు చాయిస్ ఇచ్చారు, తల్లిదండ్రులు చాయిస్ ఇచ్చారు. కానీ ఆ చాయిస్ని ఆమె ఏం చేసింది? దుర్వినియోగపరుచుకుంది. ఇక అలాగా వయసు మీరిపోతుంది, ఇంకొంచెం వయసు ముదిరిపోయిందంటే చాలా దారుణమైనటువంటి స్థితి అయిపోతుంది, జీవితాంతం ఒంటరిగా ఉండిపోద్ది. కానీ పెళ్లి చేసుకోకూడదు అనుకుంటుందా? పెళ్లి చేసుకోవాలనుకుంటుంది కానీ కానీ జీవితాంతం కన్నికగా ఉండాలనుకుంటలేదు ఆమె. పెళ్లి చేసుకోవాలనుకుంటుంది కానీ ఆమెకు తెలియక ఏం చేస్తుందంటే రిజెక్ట్ చేసేస్తుంది. అప్పుడు తండ్రి చొరవ తీసుకుని, ఎన్ని సంబంధాలంటూ చూస్తామంటావు? వయసా ముదిరిపోతుంది, వయసా మీద పడిపోతుంది. ఒకవేళ మేమంటామా ఉండకపోవచ్చు, తండ్రిగా నేను ఉండకపోవచ్చు, తల్లిగా మీ అమ్మగారు ఉండకపోవచ్చు, నీకున్న తొడబుట్టువులు ఎవరైనా నీకు వివాహం చేస్తారని నమ్మకం ఉందా? మేము చచ్చేలోపు ఏదన్నా పెళ్లి చేసి నిన్ను ఒక ఇంటిదాన్ని చేసి నీకు జతపరిచి మేము మరణించాలనేటువంటి కోరిక కలిగి తల్లిదండ్రులు చాలామంది ఉంటారు. అప్పుడు రిజెక్ట్ చేస్తున్నా, ఎన్ని సంబంధాలు వచ్చినా రిజెక్ట్ చేస్తూ పెళ్ళిడు దాడిపోతుంది. ఆ సమయంలో ఇక మీరు చొరవ తీసుకుని ఆమెకి వివాహం చేసేయండి. మీ ఇష్టం వచ్చిన వాడిని తీసుకొచ్చి, మీ ఇష్టం వచ్చినటువంటి సంబంధాన్ని తీసుకొచ్చి వివాహం చేయండి. తల్లిదండ్రులు ఏమి కుంటోన్నో, గుడ్డోన్నో, మోగోన్నో, చెవిటోన్నో, దుర్మార్గంలో తీసుకురారు కదా. తల్లిదండ్రులు చేసిన వివాహాలు ఎన్నో చక్కగా ఉంటున్నాయి కదా అన్న ఇంటెన్షన్లో చెప్తున్నాడు పౌలు గారు. దీనికి ఎన్ని ఆరాలు తీస్తున్నారు అనుకుంటున్నారో, ఎన్ని విధాలైన ఆరాలు తీస్తున్నారు అనుకుంటున్నారో. అంటే అమ్మాయికి ఇష్టం అవసరం లేదా? అమ్మాయి ఇష్టపడ అవసరం లేదా? అమ్మాయి ఇష్టం లేకుండానే తండ్రి పెళ్లి చేసేస్తాడా అన్న ఆలోచన చేస్తున్నారు. కానీ అతను ఏమన్నాడు? తన ఇష్టము చెప్పిన పెళ్లి చేయవచ్చును, అందులో పాపం లేదు. ఆమె పెళ్లి చేసుకొనవచ్చును. ఎవరైనా తన కుమార్తెకి పెళ్లి చెయ్య నవసరము లేక ఉండి అతడు స్థిర చిత్తుడును తన ఇష్ట ప్రకారము జరపశక్తి గలవాడనై ఆమెను వివాహము లేకుండా ఉంచవనని తన మనస్సులో నిశ్చయించుకొనిన ఎడల బాగుగా ప్రవర్తించుచున్నాడు. ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చెప్తానండి. మా కుటుంబంలోనే మాకు తెలిసి ఆర్సిఎం అనే చర్చ్ ఒకటి ఉంది, నాకు తెలిసిన వాళ్ళు అనమాట. ఆ చర్చిలో యవన ప్రయాణానికి వచ్చింది ఒక అమ్మాయి. ఈ యవన ప్రయాణానికి వచ్చేసరికి ఆ అమ్మాయి ఒక నిర్ణయం తీసేసుకుంది. ఏమని నిర్ణయం తీసుకుందంటే, చిన్నతనం నుంచి బాల్యదశ నుండి చర్చిలోనే ఉండేది. బాల్యదశ నుండి చర్చిలోని పాటలు పాడుతూ ఆధ్యాత్మికంగా చాలా పవిత్రముగా దేవునికి నా జీవితం సమర్పించుకోవాలనే ఉద్దేశం కలిగి ఆమెను అలా తల్లిదండ్రులు పెంచారు. ఇలా పెంచినప్పుడు 2-3 సార్లు తల్లిదండ్రులు అడిగారు, అమ్మ నువ్వేనా వివాహం చేసుకుంటావా, పెళ్లి సంబంధాలు ఏమైనా చూడమంటావా అంటే, లేదు డాడీ, నేను దేవుని సేవలో నేను నిమగ్నురాలు అయిపోతాను, ఒక మదర్ తెరిసాని ఆదర్శంగా తీసుకుంటాను, నేను అనేక మంది సేవా పరిచర్య చేస్తాను డాడీ అని చెప్పింది. ఇక అమ్మాయికి వివాహము అనేది రిజెక్ట్ చేస్తుంది. అంటే దేవునికి సమర్పించుకోవాలనే తలంపు కలిగి ఉన్నటువంటి కుమార్తె ఆమె జీవితాన్ని దేవునికి అర్పించుకోవాలనుకుంటుంది, సేవా జీవితానికి అర్పించుకోవాలనుకుంటుంది. అలాంటి బలవంతం చేయాల్సిన అవసరం లేదు. అదే అంటున్నాడు. తనకు చూడండి అక్కడ, అతడు తన ఇష్టం చొప్పున పెళ్లి చేయవచ్చును. 37వ వచనం, ఎవడైనా తన కుమార్తెకు పెళ్లి చెయ్యని అవసరము లేక ఉండి, అంటే పెళ్లి చెయ్యని అవసరము లేక ఉండి, అవసరం లేదు ఇక పెళ్లి చేయడం ఆమెకి, ఎందుకంటే దేవునికి సమర్పించేసుకుంది. చేయని అవసరం లేకుండి, చెయ్యని అవసరం లేక ఉండి, 37 అవసరం లేకుండి అతడు స్థిర చిత్తుడును, అంటే మళ్ళీ మధ్యలో మనసు మార్చుకుని నేను లేకపోతే మళ్ళీ నీకు వివాహం చేసే వాళ్ళు ఎవరు ఉండరమ్మా, నీ బాగోగులు ఎవరు చూడరమ్మా అనేసి మళ్ళీ ఆమెను బలవంతం చేసి వివాహం చెయ్యాలనే ఆలోచన లేకుండా యవ్వన ప్రాయం దాటేసిన తర్వాత మళ్ళీ పెళ్లి చేయాలనే నిర్ణయం తీసుకొని వాడే స్థిర చిత్తుడును తన ఇష్ట ప్రకారము జరపశక్తి గలవాడుని ఆమె వివాహము లేకుండా ఉంచవలని తన మనసులో నిశ్చయించుకుని ఎడల బాగుగా ప్రవర్తించుచున్నాడు. కాబట్టి తన కుమార్తె మనసులో నిశ్చయించుకునే బాగుగా ప్రవర్తించు. కాబట్టి తన కుమార్తె పెండ్లి చెయ్యేవాడు బాగుగా ప్రవర్తించుచున్నాడు, పెండ్లి చెయ్యని వాడు మరీ బాగుగా ప్రవర్తించుచున్నాడు. భార్య తన భర్త బతికున్నంత కాలమే బద్ధురాలయ్యుండును,
భర్త మృతి పొందిన తర్వాత ఆమెకు ఇష్టమైన వాడిని పెండ్లి చేసుకుంటూ స్వతంత్రాలై ఉండును కానీ ప్రభునందు మాత్రమే పెండ్లి చేసుకొనవలెను. ఇది బైబిల్లో ఉన్నటువంటి కొన్ని ఆర్డర్స్. ఏమంటే కొన్ని ఆర్డర్స్. వివాహం చేయాలనుకున్నారో వివాహం చేయాలనుకున్న వాళ్ళకి ఈడు మించిపోతుంది, కానీ ఎవరు నచ్చటం లేదు. ఆ కన్యకకు ఆమెకు ఒక టార్గెట్ ఉంది, ఆమెకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. నా భర్త ఇలాగ ఉండాలి, నా భర్తకి ఇంత సాలరీ రావాలి, నా భర్త ఇంత బిల్డింగ్లు ఉండాలి అని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కానీ పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. అలాంటి అమ్మాయి ఇంతమందిని రిజెక్ట్ చేస్తున్నా ఇంకా మీడి మించిపోయింది అనుకో. సపోజ్ పెళ్లి చేసి ఆమె అనుకున్నది జరగదు, ఇక ఆమె అనుకున్న కలల రాజు రారు కనుక పెళ్లి చేసే. అలాగే పెళ్లి చేసుకోను అని పూర్తిగా నిశ్చయించుకుని ప్రభు కొరకు ప్రభు యొక్క సేవా నిమిత్తం ఆగిపోయింది అనుకో, వెరీ గుడ్. అలా పెంచినందుకు నీకు శభాష్. అలా నువ్వు దృఢముగా నువ్వు పెంచావు. వివాహము అవసరం లేదు, దేవుని కొరకే నేను బ్రతుకుతాను, దేవుని కొరకే నేను చచ్చిపోతానని ఒక మన పౌలు గారులా నిర్ణయం తీసుకున్నారనుకో సపోజ్, ఓకే. అలాగే పురుషుల్లో కూడా వివాహాలు చేసుకోకుండా ఉన్నటువంటి అమూల్యమైన మనుషులు చాలామంది ఉన్నారు. స్వామి వివేకానంద గారిని చూసుకున్నా, లేదా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని చూసుకున్నా, అని వివాహం చేసుకున్న భార్య ఎక్కడైతే మళ్ళీ తన పరిపాలనకు అడ్డొస్తుందేమో అనుకుని రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే సన్యాసులు అంటారు మనలో కూడా. సన్యాసులు అవునా? ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనక, భార్యకు చిక్కుకోక, పిల్లలకు చిక్కుకోక తపస్సు చేసుకోవడానికి హిమాలయాలకు పోతారు. కొంతమంది అయితే పెళ్ళే చేసుకోకుండా హిమాలయాలకు వెళ్ళిపోతారు, తపస్సు చేసుకుంటారు. ఏమంటే అలా తపస్సు చేసుకోవడానికి దేవుని కార్యాలకు భార్య అడ్డమైన పిల్లలు అడ్డం అవుతారని వాళ్ళ వివాహం చేసుకుని వాళ్ళ జీవితాలు ఎందుకు సర్వనాశనం చేయాలని వాళ్ళు ఏం చేస్తారంటే వివాహాలు చేసుకున్న పరిచర్యలో ఉంటారు కదా. ఇది దాని యొక్క భావజాలం. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అంతేగాని లెట్స్ మీ మ్యారీడ్ అంటే తండ్రి వివాహం చేసుకుని నాకు అర్థం కావట్లేదు. బైబిల్ వక్రీకరించాలి అనేటువంటి ఉద్దేశమే తప్ప బైబిల్లో ఉన్న సత్యం కొరకు మాట్లాడడానికి ప్రయత్నించారు. ఇక యోప్తా జీవితం కొరకు మాట్లాడతా. యోప్తా గారి యొక్క కుమార్తె విషయానికి వచ్చినప్పుడు దేవుడు నరబలిని కోరుకున్నాడో దేవుడు నరబలిని అంగీకరించాడని ఏమండి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. హైందవ గ్రంథాలలో నరబలిని గూర్చి ఎన్నిసార్లు రాయబడి ఉందో సహోదరుడు ఎవరో ఉన్నారో ఆ సహోదరుడు ఛానల్లో మొత్తం భాగవతం అంతా బయటపెట్టేశారు. మొత్తం భాగవతం హైందవ గ్రంథాల ప్రకారంగా ఏ గ్రంథాల్లో నరబలిని ప్రోత్సహించారో అవన్నీ వదిలేస్తారు, వాటన్నిటిని పట్టించుకోరు. బైబిల్లో నరబలిని కోరాడు అని ఇష్టానుసారంగా మాట్లాడతారు. చాలా తప్పది. అయితే నరబలి కోసం అబ్రహాము గారి కాలంలోకి వెళ్తే ఆదికాండము ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక తీద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనాన్ని చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం. అబ్రహాము శోధింపబడి విశ్వాసం బట్టి ఇసాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంగా అంగీకరించును ఇసాకు వలననేది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడునో, అబ్రహాము మృతులను సహితం లేపుటకు దేవుడు శక్తిమంతుడిని ఎంచిన వాడై. మృతులను సహితం లేపుటకు దేవుడు శక్తిమంతుడు. మృతులను సైతం లేపేస్తాడు దేవుడు. మరణించిన మళ్ళా తిరిగి బ్రతికించగలడు. తల్లి గర్భంలో నిర్మాణం చేసిన ఆ దేవుడే, తల్లి గర్భంలో నిర్మాణం చేసిన ఆ పరమాత్ముడే. ఆయన బలి అర్పణ కోరువాడు కాదు, ఆయన బలి అడిగేవాడు కాదు, నరబలిని అడిగేవాడు కాదు. ఆయన
లేక లేక పుట్టినటువంటి కుమారుడు ఇసాకు కదా. ఆ ఇసాకును అడిగిన నా మనస్సును చెక్ చేయడానికి ఎవరి మీద నా మనస్సు ఉందో పరిశోధించటానికి దేవుడు అలా చేసాడే కానీ యాక్చువల్లీ దేవుడు నరబలిని ఎక్కడా కూడా తీసుకున్నట్లుగా, నరబలిని ప్రోత్సహించినట్లుగా బైబిల్లో ఎక్కడ రాసి ఉండదు. వాస్తవం. అబ్రహాముకి ఏంటంటే నమ్మకం, దేవుడు ఖచ్చితంగా బలి కోరేవాడు కాదు, దేవుడు బలిని అడగడం అన్న ఉద్దేశం. ఒకవేళ బలి అయిపోయినా మళ్ళా తిరిగి బ్రతికించగల సమర్థుడని అబ్రహాముకు సంపూర్ణమైన విశ్వాసం. యెఫ్తా జీవితంలోకి వెళ్తే ప్రియమైన దేవుని పిల్లల చక్కగా తేల్చేస్తాను ఇంకా ఆ సందర్భాన్ని. యెఫ్తా గారి కాలానికి వెళ్తే న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 30వ వచనం. దేవుడికి మొక్కుకుంటాడు చూడండి ఒకసారి. దేవునికి మొక్కుకుంటాడు. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 30వ వచనాన్ని చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే యెఫ్తా గారి జీవితం చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. యెఫ్తా గారి జీవితం న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనంలో చూడండి. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను, ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులు నిశ్చయంగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దాన్ని అర్పించదనెను. మీరు చూడండి, అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుబడి చేసుకున్నాడంట. ఏమని మొక్కుబడి చేసుకున్నాడంట? ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులు నిశ్చయంగా అప్పగించిన ఎడల, దానికి వెళ్ళాడు, అమ్మోనీయులను అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల వద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును అన్నాడు. ప్రతిష్ఠితమగును, మళ్ళీ దహన బలి అర్పించేస్తాను అన్నాడు. జాగ్రత్తగా వినండి. అసలు యెఫ్తా తన కుమార్తె వస్తుందని, తన కుమార్తె వస్తే ఆ కుమార్తెనే బలిగా ఇచ్చేస్తానని, ఆ కుమార్తెనే దహన బలిగా నీకు అర్పించేస్తానని అసలు యెఫ్తా ఆ ఉద్దేశముతో మొక్కుకున్నాడా? నేను అంటుంది ఏంటంటే, యెఫ్తా తన కుమార్తె వస్తుందని, ఆ కుమార్తెని నేను బలిగా అర్పించేస్తానని ఆ ఉద్దేశముతోనే యెఫ్తా మొక్కుబడి చేసుకున్నాడా? కాదు. ఆ ఉద్దేశంతో కాదు. అతను ఏమనుకున్నాడంటే, అతని మనసులో నిశ్చయం ఏమనుకున్నాడంటే, ఏ గొర్రెో, ఏ మేకో, ఏ పొట్టేళ్ళో, ఏ బలి పశువో వస్తాదని ఆ పశువును బలిగా అర్పిస్తానన్నాడే కానీ యెఫ్తా కుమార్తెను అర్పిస్తారని మాత్రం తను అనుకోలేదు. తను అలాగా కూడా అనుకోడు కూడా. వాస్తవం అది. చూడండి, పాయింట్ చూడండి, చాలా చక్కగా ఉంటది. యెఫ్తా కుమార్తెను వచ్చిన తర్వాత 24వ వచనం, 34వ వచనం. యెఫ్తా మిస్పాలో తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురులతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతను ఎదుర్కొనేను. ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడ సంతానమే గాని లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకుని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బాగుగా కృంగదీసితివి, నీవు నన్ను తల్లడింపజేయు వారిలో ఒకతివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేననగా ఆమె, నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చి ఉన్నావా? ఇంటివా? నీ నోటి నుండి బయలుదేరిన మాట చెప్పును నాకు చెయ్యము. ఏండి, తండ్రి మాట జమదాటకుండా తండ్రి యెహోవాకు మాట ఇచ్చాడు అంటే ఆ యెహోవా మాట చెప్పున జరుగును గాక, నా పట్ల నువ్వేం చేయాలనుకుంటా చెయ్యని ముందుకొచ్చే పిల్లలు అతి తక్కువ మంది అండి. అతి తక్కువ మంది. ఏమండి, బలిచ్చేసాడు గోలే తప్ప తండ్రి మాట నిలబెట్టడానికి, యెహోవాను మహిమపరచడానికి, ఒక పక్క యెఫ్తా మాట నిలబెట్టడానికి, ఒక పక్క యెహోవాను మహిమపరచడానికి
ఆమె త్యాగానికి దిగిపోయింది. ఆమె జీవితాన్ని త్యాగభరితంగా చేసుకోవడానికి దిగిపోయింది. అది కనబడదు. ఒక త్యాగపూరితమైన ఆలోచన కనబడదు. ఏమండి? ఒక త్యాగపూరితమైన ఆలోచన కనబడదు. తప్పులు నెతకాలి అనుకున్న వాళ్ళకి ఆ యెఫ్తా కుమార్తె యొక్క త్యాగం కనబడదు. ప్రియమైన వాళ్ళరా, బాగా గమనించాలి. యెఫ్తా నా కుమార్తె ఎదురుగా వస్తుంది, ఆ కుమార్తెని దానబలిగా అర్పిస్తానల్లా, ఓ బలి పశువుగా దేన్ని అర్పిస్తానన్నాడు. అంతేగాని కుమార్తెని అర్పించేస్తానని యెఫ్తా ప్రారంభంలో మొక్కుకున్నప్పుడు చెప్పలేదు. ఇది కన్ఫర్మ్. ఇక విషయంలోకి వెళ్తే ప్రియమైన దేవుని పిల్లలారా, చూడండి అక్కడ ఆమె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చింటివా, నీ నోటి మాట నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. యెహోవా శత్రువులను అమ్మోనీయుల మీద పగ తీర్చుకుని ఉన్నాడని ఆమెతో అనేను. మరియు ఆమె నా కొరకు చెయ్యవలసినదేమనగా 2 నెలల వరకు నన్ను విడువము. నీ మాట చెప్పు నన్ను చెయ్యాలంటే 2 నెలలు నన్ను విడువము. 2 నెలలు విడుము, 2 నెలలు సెలవు ఇయ్యి. వెరీ గుడ్. 2 నెలలు నన్ను విడుము. నేను నా చలికత్తులను పోయి కొండ మీద ఉండి నా కన్యత్వమును గూర్చి ప్రలాపించుదునని ఆ తండ్రితో చెప్పగా, ఏమని ప్రలాపిస్తాడంటే నా కన్యత్వమును గూర్చి ప్రలాపించదునని తండ్రితో చెప్పాడు. అంటే 2 months టైమింగ్. నా కన్యత్వము నిమిత్తం నేను ప్రలాపిస్తాను, ఎందుకంటే యెహోవాకు ప్రతిష్ఠించేశాడు. వివాహము లేకుండా జీవితాంతం కన్యకగానే ఇక ఆమె ఉండిపోవాలి. కన్యకగానే ఆమె జీవితం కొనసాగించాలి. ఏమండి? యెహోవాకి ఇచ్చిన మాటను బట్టి తండ్రి యెహోవా మహిమపరచటానికి వివాహము లేకుండా ఒక రాజకుమార్తె లాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి లైఫ్ లాంగ్ కన్యకగానే ఉండిపోతాను, పురుషుని ఎరగనని వాగ్దానం చేసింది. తల్లిదండ్రుల మాటను బట్టి జీవితాంతం వివాహం చేసుకోకుండా తన జీవితాన్ని సమర్పించుకున్న ఆడపిల్లకు ఒక ఆదర్శ ప్రియురాలు. ఆనాడున్న ఇజ్రాయేలీల ప్రజలకు ఇదే తప్పనిపించలేదే. నిజంగా ఆ రోజు బలి అర్పించుంటే ఇజ్రాయేలీల ప్రజలు ఒప్పుకుంటారా అక్కడ అసలు? దేవుడు ఎక్కడా కూడా నరబలిని ప్రోత్సహించలేదు అక్కడ. కావాలంటే బైబిల్ అంతా తిరిగేసుకోండి, బైబిల్ అంతా మీరు అన్వేషించండి. నరబలి ప్రోత్సహించేవాడు కాదు దేవుడు. అందుకని ప్రభు అంటాడు, కనికరమునే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను అన్నాడు. వీళ్ళరా గమనించండి, ప్రారంభంలో నోవహు జలప్రలయంలో పవిత్ర పశువుల్లోను పవిత్ర జంతువుల్లోను పవిత్రమైన పక్షుల్లోనూ దేవుడు బలిని అర్పించినటువంటి వాడిని సువాసన ఆగ్రహించి అని ఉంది. వీళ్ళు ఎలా మలిచారంటే సువాసన ఆగ్రహించి అంటే అక్కడ కాలతున్న దాన్ని సువాసన ఎలాగవుతుంది? ఒక పిట్ట కాలిపోతున్నా, ఒక పశువు కాలిపోతున్నా, ఒక పశువు బలైపోతున్నా సువాసన ఎలా ఆగ్రహిస్తాడో అని చాలా వ్యంగ్యంగా ఎటకారంగా మాట్లాడారు. ఏమండి ఇప్పటికీ హైందవ సహోదరుల్లో చాలామంది మరి యాగాలు చేయిస్తారు. ఈ యాగాలు చేస్తున్నప్పుడు ఆ మంట ఆరిపోకుండా అందులో నూనె వేస్తూ ఉంటారు. మంట ఆరిపోకుండా నూనె వేస్తూ ఉంటాడు. దాన్ని యాగం అన్నారు కదా. యాగం అంటే ఒక సింబాలిక్గా చెప్తున్నారు. శ్రమలు అనేకమైనవి దేవుని కోసం శ్రమలు అనుభవిస్తున్నప్పుడు ఆ శ్రమలు ఇంకా ఆరిపోకుండా శ్రమలు వస్తున్నప్పుడు ఆ శ్రమలలో ఓర్పు, సహనం, దీర్ఘశాంతం, దయాళత్వం, సాత్వికం, ఇవన్నీ ఫలితాలు, ఆత్మఫలాలు బయటకు వస్తూ ఉంటాయి. ఏమన్నా అర్థమవుతుందా? ఏమండి ఆ మంట ఆరిపోకుండా ఆ యొక్క యాగాలలో నుంచి బయటకు వచ్చే సువాసన పవిత్ర పశువులలోనూ పవిత్ర జంతువుల్లోనూ పవిత్రమైనటువంటి వాటిలోనూ వస్తా ఉన్నది.
ఆ కాలుతున్నప్పుడు వస్తున్నటువంటి వాసన కాదు, కాలుతున్నప్పుడు వచ్చే వాసన కాదు అది. వాళ్ళ నీతియుక్తమైన జీవితం గురించి, అబ్బా ఇంత మంచి జీవితాల, ఇంత అమూల్యమైన జీవితాల, ఇంత త్యాగపూరితమైన జీవితాల, ఇది ఆయన కోరుకుంది. పరిమళ వాసనగా ఉండుటకు ఆయన మన కొరకు తన్ను తాను అర్పించుకున్నాడు అంటే త్యాగం ఉంది అందులో. త్యాగం. ఏ ఒక్కరండి సర్వమానవాళి కోసం త్యాగం చేసి వచ్చేది? చూడండి, ప్రకృతి అంతా త్యాగంతో కూడుకున్నది. ప్రకృతిలో ప్రతిదీ త్యాగంతో కూడుకుని ఉన్నది. అది మనోళ్ళకి తెలీదు. ప్రకృతిని దేవుడిగా మనిషి దేవునిగా ఆరాధిస్తున్న వాళ్ళకి అందులో ఉన్న త్యాగ గుణం ఎందుకు కనబడడం లేదు? ఎందుకు కనబడతలేదు? ప్రకృతిలో ఎంతో త్యాగం లేదా? ఎన్నో పువ్వులు నలిగిపోతాయి. ఎన్నో పువ్వులు నలిగిపోయిన తర్వాత ఆ పువ్వుల్లో నుంచి వచ్చేటువంటి మకరందం ఏదైతే ఉందో, సువాసన ఏదైతే ఉందో, అది మన ఒంటి మీద పడినప్పుడు మన విలువను పెంచుతున్నప్పుడు అవన్నీ త్యాగం చేస్తేనే నీకు విలువ వచ్చింది. యేసు త్యాగం చేస్తేనే మనకు యథార్థత వచ్చింది, మనకు నీతి వచ్చింది. అర్థమవుతుందా? ఆ రోజు యుక్త కుమార్తెను గూర్చి చూడండి, మాట్లాడుతున్న సందర్భం 2 నెలలంతా ఎక్కడ 11:30-39 2 నెలలు అంతమునకు ఆమె తన తండ్రి వద్ద తిరిగి రాగా అతడు తను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున ఆమెకు చేశాను. దాన్ని ప్రార్థన అవసరం లేదు. చేసాను అంటే అర్థం ఏంటి? దానబలిగా అర్పించేశాడన్నా? కాదు, ప్రతిష్ఠించేశాడు. ఇక వివాహం లేకుండా ప్రతిష్ఠించేశాడు. ఆమె పురుషుని ఎరగనే లేదు. ప్రతి సంవత్సరము ఇజ్రాయేలీల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయట కద్దు. అంటే అర్థం ఏంటంటే ప్రతి సంవత్సరం, ఎందుకంటే దేశం కోసం, దేశ ప్రజల కోసం అమ్మోనీయుల చేతికి దేవుడు అప్పగించకుండా మరి తన తండ్రి అయిన యెఫ్తా ద్వారా రక్షించినందుకు ఆమె జీవితాంతం కన్యకగా ఉండిపోయింది. జీవితాంతం కన్యకగానే ఉండిపోయింది, వివాహం లేకుండా. ఆమె జ్ఞాపకం చేసుకుని, ఆమె చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని, ఆమె చేసినటువంటి ఔదార్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఆమెను మరి కొనియాడుతున్నారట అక్కడ. ఏమంటే చరిత్ర చెప్పిన నిజాలు ఇవన్నీ కూడా. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడినా దేవుని వాక్యం గొప్పదే. దేవుని వాక్య ప్రకారంగా సమాజంలో అనేక మంది ఆత్మలు రక్షించడానికి ప్రయత్నించేద్దాం. చిన్న కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరలోకపు తండ్రి, అద్వితీయ నాథా, సత్యస్వరూపి తండ్రి, నీ మాటల్లో ఉన్న ఔన్నత్యాన్ని గమనిస్తూ నీ మాటలను ప్రభా ఉన్నతంగా ప్రకటించగలిగే ధైర్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాసన్నిధి చేర్చుకుంటాను. తొల్లరని యేసుక్రీస్తు తరపున నన్ను ప్రార్థించి చేరుకుంటున్నాను తండ్రి. ఆమేన్.